ప్రారంభించుకునే ముందు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అలాగే 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకు మీడియా మిత్రులు, మీడియా సోదరులు అన్నాను, నేను మిత్రులు అంటాం కాదు, వీళ్ళందరూ కూడా నాతో కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నటువంటి వారు. అంటే నేను మీడియాని ఎప్పుడు కూడా నా సొంత ఇల్లులాగా భావిస్తాను. సొంత ఇంటి మనుషుల్లాగా ఉండే మీ అందరికీ హాయ్ చెప్తూ, నాకు చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది. ఇది ఏ ఆర్టిస్ట్కైనా గొప్ప అదృష్టం ఏంటయ్యా అనంటే మంచి క్యారెక్టర్ దొరకటం. అది కనుక నిజమైతే కనుక నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, యాక్టర్గా నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే నా వయసుకి తగినట్టు క్యారెక్టర్. డ్యూయెట్లు పాడే రోజుల్లో డ్యూయెట్లు పాడాను, అల్లరి చేసే రోజులో మహా అల్లరి చేసాము. అంటే కాలేజీ వాళ్ళందరూ మన చూసి ఏం చేస్తే వాళ్ళు కాలేజీలో చేసేటట్టు అల్లరి చేసాము. ఆ తర్వాత ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్లు కొన్ని చేస్తూ వచ్చాము. అట్లాగే కామెడీ బేస్ తోటి జీవితం గురించి అనేక రకాలుగా చెప్పాము. అలా చెప్తూ చెప్తూ చివరికి వచ్చేటప్పుడు ఆ నలుగురిలో ఎండవల ఆ నలుగురు దగ్గర దాకా వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ నేను కల్కి ఇలాంటి సినిమాలన్నీ కూడా చేస్తూ ఈ రోజు వరకు మీ అందరి ముందు ఇంకా కూడా ఇవాళ నేను గుండె మీద చేసుకుని షష్టి పూర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్ను మళ్ళీ వయసు ప్రకారం షష్టి పూర్తి అంటే 60 ఏళ్ళకి నిజ జీవితంలో షష్టి పూర్తి తప్పించుకుని అమ్మాయి అనుకుని మా పిల్లలకి దగ్గర నుంచి తప్పించుకున్నా. సినిమాలు తప్పించుకోవడం కుదరలా. షష్టి పూర్తి సినిమాలు చచ్చినట్టు చేస్తారు. అంటే మీ అందరి దగ్గర నేను తప్పించుకోకుండా నా షష్టి పూర్తిని ఇంత నాకు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఒక సినిమా చేయటం జరిగింది. ఇంకా మీదట మీరు అడగాలి, ఎందుకనంటే మీకేమనిపించిందో వాళ్ళందరికీ అదే అనిపిస్తుందని నాకు తెలుసు కాబట్టి. సో ప్లీజ్